హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం ఒక హర్రర్ స్టోరీ చెప్తా. ఒకరోజు రాహుల్, అతని భార్య ప్రియా మరియు వారి స్నేహితులు శివ, అంజలి రోడ్ ట్రిప్ ప్లాన్ వేశారు. అర్ధరాత్రి అడవిలో ప్రయాణం థ్రిల్లింగ్గా అనిపిస్తుందని బయలుదేరారు. వారు రాత్రి 11 గంటలకు వారి అడవిలో మార్గంలో ప్రవేశించారు. చుట్టూ నిశ్శబ్దం, చీకటి, భయంకరమైన వాతావరణం. అడవి లోపలికి వెళ్ళగానే GPS సిగ్నల్ కూడా ఆగిపోయింది. రాహుల్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక మహిళ రోడ్డు మధ్యలో కనిపించింది. ఆమెను చూసి రాహుల్ బ్రేక్ వేశాడు. ఆమె తెల్లసారి ధరించి ముఖం కనిపించలేదు. ఇక్కడ ఈ సమయంలో ఎవరు ఉంటారని ప్రియ భయంతో అడిగింది. ఆమె నెమ్మదిగా కదులుతుండగా అడవి నుంచి అరుపులు వినిపించాయి. తరువాత శివ కారు నుంచి దిగిన వెంటనే జారి పడిపోయాడు. అంజలి కారులో వణికిపోతూ భయపడుతుంది. అప్పుడు శివ కారు ఎక్కాడు. రాహుల్ ధైర్యం చేసి కారును ముందుకు తీసుకెళ్ళాడు. అదే సమయంలో కారు వెనకాల అద్దంలో ఒక చీకటి ఆకారం కనిపించింది. ఇప్పుడు అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. 5 నిమిషాల తర్వాత వారు రోడ్ పాయింట్కి వచ్చేశారు. GPS కూడా తిరిగి పనిచేయడం మొదలైంది. వెనక్కి చూసేటప్పటికి రోడ్డు ఖాళీగా ఉంది. ఎవ్వరూ లేరు. తరువాత ప్రియ తన గుండె మీద చెయ్యి పట్టుకొని వణుకుతూ చెప్పింది, ఆమె నన్ను తాకింది. నా చర్మం ఇప్పటికీ మంచులో చల్లగా ఉంది అని చెప్పింది. రాహుల్ వెనక్కి చూసేందుకు కూడా ఇష్టపడకుండా కారును వేగంగా ముందుకి నడుపుతున్నాడు. వాళ్ళు చాలా దూరం వెళ్ళలేని మధ్యలో కారు ఆపేశారు. రోడ్ సైడ్ ఒక బంగ్లా ఉందని ఆ ఇంట్లో నైట్ గడపాలని నిర్ణయించుకున్నారు. లోపలికి వెళ్ళగానే గాలి తీవ్రంగా వీస్తూ కిటికీలు గజ్జమని మూసుకుపోయేవి. భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. రూమ్ లోపల మట్టి వాసన, నేలపై పాత్ర రక్తపు మరకలు కనిపించాయి. హఠాత్తుగా ఒక తలుపుని తట్టినట్లు తెరుచుకుంది. అందరూ ఒక్కసారి వెనక్కి చూశారు. ఎవ్వరూ లేరు అక్కడ. కానీ గాలి తాకింది, ఇంకేమైనా తాకిందని అనుకున్నారు. శివ ముందుకు వెళ్ళగానే ఓ దీపం వెలిగించి ప్రయత్నం చేశాడు. ఆ కాంతిలో గోడపై ఒక పురాతన చిత్రపటంలో ఒక మహిళ ఫోటో చూశారు. అందరూ చూసి కంగారు పడ్డారు. ఆమె ఎవరైనా ఆలోచిస్తుండగా ప్రియ ఒక్కసారి గట్టిగా కేకలు వేసింది. అందరూ ఆమె వైపు చూశారు. ఆమె చెయ్యి ఎవరు గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆ భయంకరమైన ఇంట్లో ఒక రూమ్లో మూలలో ఒక మూసివేసిన గది కనిపించింది. నలుగురు కలిసి ఆ తలుపును తెరిచి లోపలికి వెళ్ళారు. ఓ పురాతనమైన డైరీ కిందన పడింది. ఆ బుక్లో ఒక విలేజ్ గురించి రాసి ఉంది. ఆ బుక్ తెరిచి చదివారు. అది 1942 సంవత్సరంలో జరిగింది. అమలాపురం అనే గ్రామంలో పెద్ద గుడి ఉండేది. ఆ గుడిలో పూజారి ఉండేవాడు. ఆ గ్రామంలో 6 గంటలైతే చాలా భయంగా ఉండేది. ఎవరు బయటికి వెళ్ళేవారు కాదు. ఆ టైంలో కరెంట్ సదుపాయం కూడా ఉండేది కాదు. చాలా భయంగా ఉండేది. ఆ ఊరు చుట్టూ దట్టమైన అడవి ఉండడం వల్ల కొర చీకటిగా ఉంటుంది. రాత్రిపూట పులులు, పాములు తిరుగుతుంటాయి. అందుకనే ఎవరూ బయటికి వెళ్ళేవారు కాదు. ఆ ఊరిలో చిన్న బేబీ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రాజు అనే ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. వాళ్ళ తల్లిదండ్రులు మందలించి మరీ పెళ్లి చేసుకుంది రాజుని. లేచిపోయి అమలాపురం గ్రామానికి వెళ్ళారు. గర్భవతి అయిన సంవత్సరం అవుతుంది. బేబీ వాళ్ళ భర్త చనిపోయి 6 నెలలు అవుతుంది. కానీ తిరిగి ఇంటికి వెళ్ళాలనుకుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు గర్భవతి అవ్వడంతో దగ్గరికి రానివ్వలేదు. తన ఒంటరిగా అమలాపురంలో ఉంటుంది. ఒకరోజు రాత్రి అమావాస్య నాడు రాత్రి 10 గంటలకు బేబీకి పురిటి నొప్పులు వచ్చాయి. తన ఇల్లు చివరిలో ఉంటుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అర్థం కాక నొప్పులతో భరిస్తుంది. ఆ సమయం గడిచే కొద్దీ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. మెల్లగా బయటికి వచ్చి ఎవరైనా ఉన్నారని అరిచింది. ఎవరూ లేరు. ఒక ఇంటికి వెళ్ళి పిలిచింది. ఎవరూ పలకలేదు. ఆ టైంలో అందరూ పడుకొని ఉన్నారు. ఆ టైంలో ఎవరు బయటికి రారు. భయంతో బేబీకి వెంటనే కాళ్ళు వణుకుతున్నాయి, చెమటలు పట్టాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. తనకి ఒకటి బాగా అర్థమైంది. తను ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలని. ఆ అమలాపురంలో 4 కిలోమీటర్లో హాస్పిటల్ ఉంది. అడ్డదారిలో వెళ్తే 2 కిలోమీటర్లో హాస్పిటల్ ఉంటుంది. కానీ ఆ దారిలో చాలా భయంకరంగా ఉంటుంది. బేబీకి నొప్పులు బాగా ఎక్కువ అయ్యాయి. తట్టుకోలేకపోతుంది. తన ఒక దారిలో వెళ్దామని మొదలుపెట్టింది. హాస్పిటల్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఇక్కడ రాళ్ళు, రప్పలు, తుప్పలు దారిలో
లోయలు, ఎత్తుపల్లాలు దాటుకుని వెళ్ళాలి. బేబీ కాలనీ రక్తం అస్సలు ఆగడం లేదు. నడుస్తూనే ఉంది. కాసేపు ఎవరైనా వస్తారని, సహాయం చేస్తారని మధ్యలో ఆగింది. కానీ నొప్పులు ఎక్కువ అవడంతో కానీ మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేసింది. లైట్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. అమావాస్య కావడంతో చుట్టూ చీకటి, దారి కూడా కనబడడం లేదు. పెద్ద గుంట పైకి కిందకి దిగుతున్న సమయంలో కాలు జారి కింద ఉన్న బండరాయి మీద పడింది. మొత్తం చీకటి, అతి దట్టమైన దారి. సమయానికి తన భర్త కూడా లేడు. అక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడికక్కడ చనిపోయింది. వాళ్ళ పాప కూడా చనిపోయింది.